రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్లోని అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా జులిపించారు. ఆరాంఘర్ చౌరస్తాలోని పిల్లర్ నెంబర్ 294 దగ్గర ఫుట్పాత్ పై ఆక్రమణలు తొలగిస్తున్నారు. రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే అధికారులు కూల్చివేతలను బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వీధి వ్యాపారుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే వీధి వ్యాపారాలు అలాగే ఫుట్పాత్ ను కబ్జా చేసి వ్యాపారాలు చేస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే జీహెచ్ఎంసీ చాలా స్పష్టంగా చెప్పింది. దీనికి ఇటు మియాపూర్ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా ఫుట్పాత్ ఆక్రమణలు తొలగిస్తూ వచ్చింది. తాజాగా ఆరంగర్ వద్ద పిల్లర్ నెంబర్ 294 ఏదైతుందో అక్కడ మొత్తం కూడా ఫుట్పాత్ మొత్తం కూడా వీధి వ్యాపారులు కబ్జా చేయడం జరిగింది. అక్కడ మొత్తం కూడా వ్యాపారాలు పెట్టుకున్నారు. దీనివల్ల ఇటు మొత్తం ట్రాఫిక్ బ్లాక్ అవడమే కాకుండా పాదచారులు నడిచే పరిస్థితి లేకుండా రోడ్ల మీద ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపైన పలు సందర్భాల్లో ఇటు జీహెచ్ఎంసీ అటు ట్రాఫిక్ పోలీసులు ఇద్దరికి కూడా ఫిర్యాదులు వెళ్ళిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు దీన్ని 2 రోజుల కింద ప్రత్యేక డ్రైవింగ్ కూడా చేపట్టడం జరిగింది. ఈ రోజు ఎక్కడైతే మొత్తం కూడా ఫుట్పాత్ ను కబ్జా చేయడం జరిగిందో వాటన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. ఉదయం సమయంలోనే జీహెచ్ఎంసీ సంబంధించిన సిబ్బంది అలాగే స్థానిక పోలీసులతో మొత్తం వాటిని అయితే తొలగించే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే కొంతమంది వీధి వ్యాపారులు జీహెచ్ఎంసీ అధికారులకు వ్యతిరేకంగా తిరగబడడం జరిగింది. వాళ్ళపైన ఎట్టి పరిస్థితుల్లో తాము ఇక్కడి నుంచి కదిలి వెళ్లేది లేదు అంటూ కూడా వాళ్ళు తెగేసి చెప్పారు. దీనిపైన ఏదైతే ట్రాఫిక్ బ్లాక్ అవుతుంది అలాగే మొత్తం కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని తొలగించాలంటూ చెప్పినప్పటికీ కూడా కొంతమంది వీధి వ్యాపారులు సహకరించలేదు. దీంతో పోలీసుల సహకారంతో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. కొంతమంది అధికారులని అడ్డుకోవడంతో పాటు వాళ్ళని నెట్టివేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరినీ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. మొత్తం ప్రస్తుతానికైతే ఈ ఆరంగర్ చౌరస్తా మొత్తం అక్కడ ఉన్న ఆక్రమణలన్నింటి కూడా తొలగించడం జరిగింది. వాస్తవానికి ఆరాంఘర్ పరిధిలోనే మైలార్దేవపల్లిలో కూడా గతంలో ఈ పరిధిలోనే మొత్తం కూడా ఆక్రమణలు జరిగి వాటిని తొలగించారు. మళ్ళీ యథావిధిగా స్థానిక అధికారుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి మాత్రం డిప్యూటీ కమిషనర్ వచ్చి మొత్తం వీటన్నిటిని కూడా తొలగించడం జరిగింది. ఎవరైనా నెక్స్ట్ టైం ఇక్కడ ఆక్రమణలు చేసి ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తే మాత్రం వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.